కడప పొద్దుటూరులో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి అయింది తెలుగుదేశం పార్టీ. వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కన అభ్యర్థుల లిస్ట్ అనౌన్స్ చేసేస్తుంది, ఫైనల్ లిస్ట్ అనౌన్స్ చేసేస్తే మిగతా వాళ్ళందరూ ఎవరి నియోజకవర్గాల్లో వాళ్ళేనన్నటువంటిది లెక్క. కసరత్తులు చేస్తున్నారు, దాంట్లో కొంతమంది బయటికి వెళ్తున్నారు, కొంతమంది కొత్తగా వస్తున్నారు, అట్లాగే ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతున్నారు, ఎంపీలు ఎమ్మెల్యేలు అవుతున్నారు. ఈ కథ అంతా నడుస్తుంది. అయితే ఇదంతా చూస్తూ వైసీపీని వెటకారం చేయడానికి పరిమితమైన కానీ తెలుగుదేశం అనుకూల మీడియా ఆ టీడీపీ జనసేనకి అదేంటో తేలట్లేదు. వాళ్ళ పొత్తు ఏంటో, వాళ్ళకి ఎన్ని సీట్లు ఇస్తారో జనసేనకి, తెలుగుదేశం పార్టీ ఎన్ని పోటీ చేస్తుందో, వాళ్ళలో అభ్యర్థులు ఎవరో, దీంతో పెద్ద గందరగోళం నడుస్తుంది. కొన్ని మేమే అని చెప్పి ఇద్దరూ చెప్పుకుని ఇద్దరూ పోట్లాడుకుంటున్నటువంటి, లేకపోతే ఇద్దరూ ప్రచారాలు చేసుకుంటూనే ఉన్నాయి కొన్ని నియోజకవర్గాలు. కడప జిల్లాలో విసిగెత్తిపోయినట్టున్నారు. అందుకనినే ఇద్దరు కడప పొద్దుటూరుల్లో అసెంబ్లీ సీట్లు సొంతగా ప్రకటించేసుకున్నారు టీడీపీ అభ్యర్థులు. తాజాగా ప్రవీణ్ కుమార్ రెడ్డి అట్లాగే మాధవిరెడ్డి తామే అక్కడ అభ్యర్థులు అని చెప్పేసి ఎన్నికలు తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థులు అని ప్రకటించేసుకుని పోస్టర్లు వేసి పడేశారు ఊరంతా కూడా. ఇది పెద్ద సంచలనం అవుతుంది.